ఈ మధ్య సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కోడిగుడ్ల మీద ఒక దుష్ప్రచారం హల్చల్ చేసింది. ఏంట్రా అంటే, కోడిగుడ్లు అంటే ఎవడో ప్రైవేట్ కంపెనీ వాడు ఏదో హై రేట్లకు అమ్ముతున్నాడంట. దాన్ని టెస్ట్ చేస్తే యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్నాయి, అదేదో నిషేధించింది. నిషేధించిన పక్కన పెట్టండి, నిషేధించకపోతే ఏమైనా గొప్ప ఏమన్నా, ఒంట్లో బ్యాక్టీరియా మొత్తం చంపేసేదంతా ఏంటిది అది? ఈ నిషేధించిన వాళ్ళు మనం మాట్లాడుతామంటే, ఈ నిషేధించిన మందులు కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చి తర్వాతే కదా నిషేధించేది. మరి ఆ నిషేధించే టైంలో వచ్చిన లాస్కి ఎవరు బాధ్యులు? అలాగే ఇప్పుడున్నటిని ఇంకొన్నలాగా నిషేధిస్తారు. ఇది ఒక నిరంతర సైకిల్. దశాబ్దాల తరబడి హౌస్ హోల్డ్లో అనేక మందులు వాడిన తర్వాత వాటిని బ్యాన్ చేసాం, ఆరోగ్యాన్ని తీవ్రంగా హాని చేసామని గుర్తించినాయి. ఇలాంటి కథలన్నీ మనం గతంలో చాలా చూసాం. అలాగే యాంటీబయాటిక్స్ వాడుకుంటే తేడా వస్తుందని మన ముందు మనం డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ చేయించుకుంటున్నాం కదా. మనమే చేయించుకున్నప్పుడు లేని నష్టం కోడికి యాంటీబయాటిక్స్ చేసి వాటి ద్వారా అది ఫిల్టర్ అయ్యి వచ్చింది ఏదో జరిగిందంటే అది గుడ్లోకి వచ్చిందంటే ఇది హాస్యాస్పదం. మీరు పరిశోధన చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే కోడిగుడ్లు తింటే పలానా ప్రాబ్లం వచ్చింది అని ఎవరు చెప్పదలుచుకుంటే కోడిగుడ్డుతో పాటు ఇంకేం తింటున్నారు అనేది కూడా చూడాలి. నిజంగా కోడిగుడ్లో యాంటీబయాటిక్ అవశేషాలు, పురుగు మందుల అవశేషాలు ఉన్నాయి అనుకుందాం. ఆడెవడో అమ్మిన కంపెనీలో, ఇది కూడా అన్ని కోడిగుడ్లో కాదు, ఎవడో ప్రీమియం పేరు చెప్పి అమ్మినట్లు ఉన్నాయి అనుకుందాం. వాడి మీద యాక్షన్ తీసుకోండి. దాని గుడ్లు తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ రావడానికి కారణాలు తెలుసా? హైదరాబాద్లో ఉంటే క్యాన్సర్ వస్తుంది, ఢిల్లీలో ఉంటే అంతకంటే ఎక్కువ క్యాన్సర్ వస్తుంది. ఆ వాతావరణంలో పొల్యూషన్ కారణంగా మానేద్దాం అక్కడ ఉంటాం. అట్లాగే ఇవాళ మినరల్ వాటర్లో మినరల్ అనేది తీసేసిస్తున్నారు. బయట వాటర్ మొత్తం కలుషితం అయిపోతుంది. మంచిలు తాగటం మానేమందామా? ఆ మధ్య తేనె గురించి జర్మనీలో వెరీ హై అండ్ ల్యాబ్లో పరిశోధన చేస్తే భారతదేశంలో మనం వాడుతున్న తేనె మొత్తం పక్కా ఫ్రాడ్, కల్తీ. అది లిక్విడ్ గ్లూకోజ్ అని చెప్పని మొత్తం ఫ్రాడ్ అని చెప్తే ఈ రోజుకి మన ఆర్గానిక్ తేనెని ఫేమస్ బ్రాండ్లో నమ్మేస్తున్నాంగా. భారతదేశంలో టాప్ 10 బ్రాండ్లో 8 బ్రాండ్లు కూడా అదే పేరు చెప్పి అమ్మేస్తున్నాయిగా. ఏది మరి ఆ రోజు గుండెలు బాదుకోలేదే దాని గురించి ఒక్కళ్ళను. ఇప్పుడు మన మోడర్న్ మెడిసిన్లో అనేక డ్రగ్స్ ఇస్తాం. ఆ డ్రగ్స్ మీద రాసి ఉంటుంది, ఇది వేసుకుంటే క్యాన్సర్ రిస్కులు ఉన్నాయి, గుండె జబ్బులు రిస్క్ ఉంది, కిడ్నీలు పోయి రిస్క్ ఉంది, లివర్లో పోతాయి, మీకు ఇన్ఫెక్షన్లు వస్తాయి, రిస్కులు వాళ్ళు దాని మీద రాస్తున్నారు కదా. మరి వాటికి ఎందుకు చేయట్లేదు మనం? అట్లనే కోడిగుడ్డు గురించి దుష్ప్రచారం చేయడానికి ఒక గ్యాంగ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. వీళ్ళు మతం ముసుగులో ఉండే ఒక గ్యాంగు, అంటే నేను కొంతమందిని అంటున్నా, అందరూ ఉండాలి, ఒకళ్ళిద్దరు ఉంటారు అంతే. వీళ్ళు ఏం చేస్తారంటే కోడిగుడ్లో ఆ పురుగు మందులు ఏదో ఉందని చెప్పాలనుకుంటారు. మరి కూరగాయలు ఏమున్నాయి? కూరగాయలు అన్న పేడ వేసి పెంచుతున్నారా? లేదు కదా. సో ఆల్టర్నేటివ్ ఏంటి? అన్నీ అదే ఉన్నప్పుడు కోడిది ఏముంది? మనుషులకే యాంటీబయాటిక్ చేసుకుని పిల్లలకు కసిదీర వ్యాక్సిన్లు పొడిపించి ఏం కాపాడగలిగాం? సైడ్ ఎఫెక్ట్లు ఎంత సర్వనాశనం అయిపోయింది. కరోనా వ్యాక్సిన్లు పరిశోధన కూడా జరగకుండా మన మీదకు వదిలిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంత విధ్వంసం జరిగింది, ఆరోగ్యపరమైన విధ్వంసం. ఎన్ని గుండె జబ్బు మరణాలు పెరిగినాయి. అకస్మాత్తుగా డయాబెటీస్ పేషెంట్లు అందరూ డబ్బులు త్రిబులు ఎందుకు అయిపోయారు? ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్లే కదా. మరి వీటికి సంబంధించి ఏమీ లేకుండా కోడిగుడ్డు మీద ఏంటి? ఈ ప్రపంచంలో అత్యుత్తమైన ఆహారం, అత్యంత బలమైన, అత్యంత చవకైన పోషకాలు ఉండి పేదవాడి దగ్గర నుంచి డబ్బున్నాడి దాకా అందరికీ అందుబాటులో ఉండే అతి అద్భుతమైన ఆహారం కోడిగుడ్డు. దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీ చూసుకుంటే, చిన్న స్థాయిలో ఉండే మైక్రో న్యూట్రియంట్స్తో సహా చూసుకుంటే కోడిగుడ్డు అంత కంప్లీట్ ఆహారం ప్రపంచంలో మరి ఇతర ఫుడ్ ఇచ్చేవడం కష్టం. అంత అద్భుతమైన ఆహారాన్ని, ప్లస్ చాలా చవకగా ఉండే పేదవాడికి కూడా అందుబాటులో ఉండే అద్భుతమైన ఆహారాన్ని ఇలాంటి దుష్ప్రచారాలు చేసి చేయాలంటే శోచనీయం. కోడిగుడ్లు ఈ ప్రపంచంలో అత్యధిక ఎక్కువ, అంటే అవసరమైతే 10 నుంచి 25 వరకు కూడా డైట్లో భాగంగా ఇచ్చి నేను ఎన్నో మిరకలు చూశాను. ఉదాహరణకి మీ పక్కనే 1-2 టెస్ట్ మాల్ వేస్తా చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్యాంగ్రీన్ కాలు ఉంది చూడండి. ఆ కాలు 2 నెలల్లో కొత్తది ఎలా వచ్చిందో, బహుశా బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి ఈ పిక్చర్స్, యూట్యూబ్ గైడ్లైన్స్ వలన కొన్ని. అలాగే చూడండి 2 నెలల్లో ఎలా గ్యాంగ్రీన్ నుంచి ఎలా జీరో అయిపోయిందో. అలాగే ఇంకో క్యాన్సర్ కేసులో 2 నెలల్లో ప్రమాదం అని చెప్పిన చోట నుంచి 2 నెలల్లో కంప్లీట్ వూండ్ హీలింగ్ ఎలా జరిగిందో పక్కన చూడండి. అట్లాగే ఇదే కోడిగుడ్లు నేను డజన్ పైన పెట్టి సిపెప్టైడ్లు 0.0 ఉంది, 3.7కి ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. హెచ్బివన్సీలు ఇదే 10 పైన గుడ్లు పెట్టి 14, 13 ఉండే కాస్త 4, 5కి ఎలా వచ్చినా కూడా పక్కన చూడండి ఒకసారి. అది టైప్ 1 అయినా టైప్ 2 అయినా. అలాగే ఇన్ఫ్లమేషన్ మార్కర్లో భయంకరమైన ఇన్ఫ్లమేషన్ మార్కర్ అంటే ఈఎస్ఆర్, హెచ్ఎస్సిఆర్పి లాంటివి. ఒకసారి ఈఎస్ఆర్ చూడండి 603. చాలామంది డాక్టర్లు అసలు ఈ ఫిగర్ చూడటం కాదు కదా, విని కూడా ఉండరు.
అది చూడండి 603. మనకి చాలా చోట్ల లేదనుకుని వస్తే మన డైట్ చేయగానే 9కి వచ్చింది. అలాగే 245 ఉండే హెచ్ఎస్సిఆర్పి చూడండి 5కి రావటం. ఇదంతా చాలా షార్ట్ పీరియడ్లో జరిగిందంటే వీటన్నిటి మళ్ళీ కోడిగుడ్ల పాత్ర అంత ఉంది. కిడ్నీ సైజులు కూడా చూసుకుంటే ప్రపంచంలో కిడ్నీ సైజు పెరగదు తగ్గదంటారు. అంటే కిడ్నీ సైజ్ చూడండి, ఒక చిన్న పిల్లడి 9 ఏళ్ల పిల్లడికి 7.8x4 నుంచి 9.8x5 అలా వెళ్ళిందన్న. చూడండి ఎలా వెళ్ళి క్రియాటిల్ 8.9 నుంచి 0.6 వచ్చిన, 8.10 నుంచి 1.1కి 1 month 2 months ఇలాంటి సంభవించిన. ఇంకొక 23 ఏళ్ల కుర్రాడికి 3 ఏళ్ల నుంచి పాపం తిరుగుతున్నాడు. కిడ్నీ సైజు 17.8 సెంటీమీటర్లు, 17.8 into 9. అలాంటిది జస్ట్ చాలా 3 ఏళ్ల నుంచి తిరిగాడు. ఎన్నే కార్పొరేట్ హాస్పిటల్ తిరిగినా ఆ 18 నుంచి ఆ 17.8 దిగట్లేదు. మన డైటు వీఆర్కే డైట్లో కోడిగుడ్డు ఎల్లోలు తింట 1 month చేశాడు డైటు. రిజల్ట్ చూడండి 17.8 నుంచి 10.9కి వచ్చింది. పక్కన 9 కూడా 6కు రావడం. అంటే ఎంత మిరకలు చూడండి, ఎంత మిరకలు జరిగిందో. ఇదంతా కోడిగుడ్లు పెట్టే. నేను కిడ్నీ వాళ్ళు కూడా డజన్ పైన కోడిగుడ్డు ఎలవలు ఇస్తాను. అలానే లివర్లో చూడండి, ఒక ఆయన లివర్ క్యాన్సర్ టోటల్ బిలిరూబిన్ 9.8, 1.6కి వచ్చింది. అలాగే ఎస్జిపిటీలు 1860, 1400 ఉన్నాయి. 0-50లో ఉండాలి. 28, 38కి వచ్చింది నెల రోజుల్లో. కోడిగుడ్లు కోడిగుడ్డు వైట్లు పెట్టాను ఇక్కడ. అంటే లివర్ వాళ్ళకి వైట్, కిడ్నీ వాళ్ళకి ఎల్లో ఇస్తాం. అట్లానే కోడిగుడ్లతో మెరకిల్ ఒక 3 సంవత్సరాల పాపకి క్యాన్సర్ వస్తే హిమోగ్లోబిన్ 5.9 నుంచి 13.8 రావటం. అట్లాగే డబ్ల్యూబీసీ 200 ఉంటే 18,140కి రావటం. ప్లేట్లెట్లు 48,000 నుంచి 1,74,000 రావటం. అలాగే డబ్ల్యూబీసీ 200 నుంచి 18,400కి జస్ట్ ఎంత ఒక 15 రోజుల పీరియడ్, జస్ట్ 15 రోజుల పీరియడ్. ఇది మిరకిల్స్. అలాగే ఇంకొక క్యాన్సర్ కేసులో కూడా డబ్ల్యూబీసీ 2,16,000 నుంచి సరిగ్గా 3 రోజుల్లో 30,000కి వచ్చేసింది. ఎక్సే డజన్ పైన ఎక్స్ క్యాన్సర్ పేషెంట్కి. అలాగే ఇంకొక కేసులో ప్లేట్లెట్లు ఒక నెల రోజుల్లో 1,00,000 నుంచి 4,70,000 రావటం. ఎంత మిరకల్స్ ఏంటిది. హిమోగ్లోబిన్ కూడా అంతే అబ్నార్మల్గా పెరగటం. చూడండి పక్కన ఉంటాయి కొన్ని టెస్ట్ మల్స్ అబ్నార్మల్. ఇవన్నీ మిరకల్స్ అని నేను వీఆర్కే డేట్లో హయ్యెస్ట్ ఎక్స్ 10 నుంచి 25 దాకా గుడ్లు పర్ డే ఇవ్వటం ద్వారా, అంటే మళ్ళీ చెప్పిన వైట్లు ఎల్లోలు వీళ్ళ చేస్తాం. క్యాన్సర్ వాళ్ళకి అది వేరు, వాళ్ళకి హోల్ ఎగ్ ఇవ్వచ్చు. ఇట్లా మెరకల్స్ అయ్యాయి. టైప్ 1లో ఇంత మెరకలు చూసినాయి. ప్రపంచంలో తగ్గనే క్రాన్స్ డిసీజులు కానీ, ఇరిటబుల్ బౌల్ డిసీజులు కానీ, ఎస్ఎల్ఈ, జాగ్రన్ సిండ్రోమ్, మయోసైటిస్, ఇలా ఏ పేరు చెప్పినా, ఏ ఆటోఇమ్యూన్ సోరియాసిస్లు చూడండి ఎంత స్థాయి కుళ్ళిపోయిందనుకున్న సోరియాసిస్లు కూడా మీరు జస్ట్ దెబ్బకి లేసి కూర్చున్నాయి. అంటే ఈ మిరకల్స్ అన్నీ నేను డైట్లో భాగంగా డే 1 నుంచి కూడా కోడిగుడ్లని విపరీతంగా డైట్లో ప్రమోట్ చేస్తూ వచ్చాను. ఆ డైట్తో వచ్చిన మిరకలు నేను ప్రతిరోజు చూస్తానున్నా. ఎవ్రీ డే ఇట్ హ్యాపెన్స్. హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ కోడిగుడ్లు తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. సో ఈ దుష్ప్రచారాలు నమ్మకండి. ఇది యాంటీబయాటిక్స్ లాంటి అనేది అది బ్యాడ్ డే, లేకుండా ఉంటే మంచిదే. కానీ లేని ప్రపంచం లేదు, ఆల్టర్నేటివ్ లేదు. నీరు, కూరగాయలు, మిగతా గాలి దగ్గర నుంచి ప్రతిదీ కలుషితమైన రోజుల్లో ఇవన్నీ కూడా ఇన్నోవేటబుల్ అని గుర్తించండి. నిజంగా అంత యాంటీబయాటిక్స్ మీద వ్యతిరేకత ఉంటే మొత్తం బ్యాన్ చేసి పారండి, దరిద్రం వదిలిపోద్ది. అంతేగాని కోడిగుడ్డు నుంచి చెప్పే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయనే వాటి మీద ఆ ట్రాప్లో మీరు పడకండి. ఎందుకంటే మన డైటర్స్ 100 మెసేజ్లు పెడుతున్నారు, ఆ వీడియోలు పెడతా, వీళ్ళందరూ సమాధానం చెప్తున్నారు. ఇలాంటి చెత్త నాన్సెన్స్ వస్తానే ఉంటుంది, అన్నీ పట్టించుకోమాకండి. థ్యాంక్ యూ.